బీసీఎన్ ఛానల్ నేను సోనియారావు. మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు విష్ణుతో మనోజ్కి అస్సలు పడడం లేదు. అది ఎందుకు అనే విషయాన్ని మనోజ్ చెప్పడం లేదు. కానీ అతని తండ్రి మోహన్ బాబుపై అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. విష్ణుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకో విష్ణుపై మాత్రం ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అవడం లేదు అని వినికిడి. నిన్నటికి నిన్న మనోజ్ తన ఇంట్లో చేసుకున్న పార్టీని విష్ణు తన మనుషులతో వచ్చి డిస్టర్బ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ జంట పవన్ కళ్యాణ్ జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. నంద్యాల నుండి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఈరోజు భూమా ఘాట్ సందర్శన తర్వాత మనోజ్ మౌనికల రాజకీయ నిర్ణయం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 టైంలో మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్న టైంలో కూడా అతని పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ వాటిని మనోజ్ కొట్టిపారేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లు ఆ టైంలో మనోజ్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్కి మనోజ్ మోడీ నుండి క్లోజ్గా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల అతనికి ఎదురైన సమస్యల కారణంగా స్నేహితుడు సాయి దుర్గతేజ్ సలహాతో జనసేన పార్టీలో చేరాలని మనోజ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.